బలోపేతంపై ఎన్డీఏ బలోపేతానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. కూటమి పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కన్నేసి పెట్టింది. పొత్తులపై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం రిపోర్టు ఇచ్చిన తరువాతే పొత్తులపై అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోబోతోంది. జాతీయ పదాధికారుల భేటీలో ఏపీ పొత్తులకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీకి సొంత బలం లేదు అంటున్నారు ఏపీ నేతలు. పొత్తులతోనే కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సూచించారు. పొత్తుల్లో భాగంగా ఎంపీ సీట్లు వీలైనన్ని ఎక్కువ గెలవాలి. ఎమ్మెల్యే సీట్లలో వెనక్కి తగ్గినా పర్వాలేదంటూ ఏపీ నేతలు సూచనలు చేశారు. ఇవాళ బీజేపీ అగ్రనేతలతో పురంధేశ్వరి సమావేశమవుతున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోందని రాష్ట్ర నేతలు చెప్పినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ బీజేపీకి లోక్సభ కోసం 5 నుంచి 6 సీట్లు, అసెంబ్లీ కోసం 10 నుంచి 12 సీట్లు ఆఫర్ చేసినట్లుగా తెలిసింది. ఇక లోక్సభ సీట్లు 8 నుంచి 10 వరకు ఆశించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. పొత్తులపై అంతిమ నిర్ణయం మాత్రం జాతీయ నాయకత్వానిదేనని రాష్ట్ర నేతలు చెప్పినట్లుగా తెలిసింది. ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులు సీట్ల సర్దుబాటుపై సంక్రాంతిలోపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పొత్తులు సీట్లకు సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, రెండు రోజులుగా ఢిల్లీలో జరిగిన జాతీయ పదాధికారుల సమావేశంలో అనేక కీలక అంశాల గురించి చర్చించారు. మిషన్ 400+ అంటే ఈసారి 400కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలుపొందాలన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సో ఆ క్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం, అక్కడ సక్సెస్ స్టోరీస్ ఏంటి, అక్కడ కార్యకర్తలు నేతలు ఎలా పనిచేశారు, వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయి, అలాగే ఓటమి పాలైన చోట్ల గుణపాఠాలు ఏం నేర్చుకున్నాం, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా చర్చించారు. అదే సమయంలో ప్రత్యర్థి కాంగ్రెస్ విపక్ష కూటమి పేరుతో, ఇండియా బ్లాక్ పేరుతోటి అనేక రాజకీయ పార్టీలను కలుపుకుని బీజేపీని ఎదిరించాలని, బీజేపీని ఓడించాలన్న ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి దానికి కౌంటర్గా బీజేపీ సైతం కొత్త భాగస్వామ్య పక్షాల వైపు దృష్టి సారించింది. ఆ క్రమంలో గతంలో ఎన్డీఏ పేరుతోటి ఉన్న దాంట్లో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఆ రాజకీయ పార్టీల్లో చాలా పార్టీలకు లోక్సభలో కానీ లేదంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న చట్టసభల్లో కానీ ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా చాలా ఉన్నాయి. వాటి ఓటు బ్యాంకు చాలా స్వల్పంగా ఉంది. 2 నుంచి 3% ఇంత మాత్రమే ప్రభావితం చేయగలిగే రాజకీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ఈసారి బీజేపీని మరింత బలోపేతం చేసే రాజకీయ పార్టీలు భాగస్వామ్యాల మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి కూడా ప్రస్తావన వచ్చినట్టుగా తెలిసింది. అంటే ఒక ఏపీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల యూనిట్లను మీ రాష్ట్రంలో మనకి కలిసి వచ్చే పొత్తులు ఏ రాజకీయ పార్టీతో పెట్టుకుంటే బాగుంటుంది, మీ ఒపీనియన్స్ చెప్పండి అంటూ ఆయా రాష్ట్ర పార్టీల అధ్యక్షుల్ని అడిగారు. ఆ మేరకు ఆ రాష్ట్ర పార్టీలు తమ ఒపీనియన్స్ని అధిష్టానానికి తెలియజేయబోతున్నారు. ఒక రిపోర్ట్ రూపంలో ఏ కాంబినేషన్ తోటి ఎలా ఉంటుంది, ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయి, పొత్తులు లేకుండా వెళ్తే పరిస్థితి ఏంటి, పొత్తులతో వెళ్తే ఏ రకంగా ఉంటుంది, ఒకవేళ పొత్తుల్లోకి వెళ్తే ఎన్ని సీట్లను మనం ఆశించవచ్చు, ఎంత నెగోషియేట్ చేయవచ్చు, ఇలాంటి అన్ని వివరాలతో కూడిన రిపోర్ట్స్ని రాష్ట్ర పార్టీల అధినేతలు ప్రస్తుతం కేంద్రానికి, అధిష్టానానికి అందజేయాల్సి ఉంటుంది. దాని మీద కసరత్తు చేసిన కేంద్ర అధిష్టానం జనవరి అంటే సంక్రాంతి తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావిస్తుంది. అప్పుడే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రామ మందిర ప్రారంభోత్సవం కూడా ఉత్తరాయణంలోనే చేపట్టబోతున్నారు. ఈ రామ మందిర అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆ మేరకు యువజన విభాగం భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 5,000కు పైగా బీజేవైఎంతో కార్యక్రమాలను చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటుగా బీజేపీ చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్న ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకవైపు బీజేపీ సొంతంగా ఈ బలాన్ని పెంచుకుంటూ కొత్త ఓటర్లను కనెక్ట్ అవుతూ చేపట్టే కార్యక్రమాలను ఒకవైపు, బీజేపీ సొంత బలం లేని చోట మిత్రపక్షాలుగా ఇతర రాజకీయ పార్టీల్ని కలుపుకుని అక్కడ ఎంపీ సీట్లను సాధించడం మరోవైపు. ఈ తరహా వ్యూహాలతోటి బీజేపీ ముందుకు అడుగు వేస్తోంది. మహాత్మా